హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. మామిడికాయ కాలం వచ్చిందనగానే మామిడికాయ పప్పు తయారు చేసుకుంటాం. ఒకసారి ఈ రీతిలో చేసి చూడండి. దీని కాంబినేషన్గా పచ్చిమిరపకాయలని కారం కారంగా ఉండేలాగా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే ఈ రెండు కాంబినేషన్లో అస్సలు వదిలిపెట్టరు. అలాంటి మంచి రెసిపీ ఇది. ముందుగా దీనికోసం 250 గ్రాముల వరకు కందిపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోండి. ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్లో నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు వేసేసుకోండి. ఇందులో నీళ్ళు ఎక్కువ లేదు, నానిన తర్వాత మొత్తం అంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక మామిడికాయని తీసుకోండి. నేను ఇక్కడ పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. సుమారుగా 1 కప్పు వరకు నాకు మామిడికాయ ముక్కలు అయ్యాయి. తర్వాత దీనిలో ఒక 6 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ మామిడికాయ ఉంది కదా, దాని టెంకను కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం తీసుకొని వేసుకొని మామిడికాయ టెంకను కూడా వేసేసుకోండి. చాలామంది మామిడి టెంక వేసుకోరు, కానీ ఇందులో చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నట్లయితే పుల్లగా బాగుంటుంది అన్నమాట. పసుపు ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఎందుకంటే మనకి కుక్కర్కి పైకి రాకుండా, మన కుక్కర్ మూతకు అంటుకోకుండా ఉండాలంటే 1 స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి పెట్టుకున్న తర్వాత 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే మనకి పొంగిపోద్ది, చూసి వేసుకోండి. 1.5 కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. మునిగే వరకు వేసుకోండి. ఉప్పు అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు విజిల్ రానివ్వండి. 4 విజిల్ వచ్చేలోపు మనం కర్రీ తయారు చేసుకుందాం. గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కారమైనా పర్లేదు, మీకు నచ్చినవి తీసుకోండి, కారం లేనివైనా. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. పావు స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకోండి. తర్వాత పావు స్పూను వాము వేసుకోండి. శనగపిండికి వాము వేసుకున్నట్లయితే మనకి అరుగుదల అనేది ఉంటుందన్నమాట. కంపల్సరీ శనగపిండి తీసుకుంటున్నాం కాబట్టి వాము తీసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇక్కడ కొలత ప్రకారం తీసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. కంపల్సరీ కొలత ప్రకారం తీసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి శనగపిండి కొలత తప్పినట్లయితే కనుక కారం ఎక్కువ అవుతుంది. 1/2 కప్పు తీసుకున్నాం కదా, పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. ఇది వేగిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోండి. ఎక్కువ వేయించుకున్నా కూడా మనకి శనగపిండి మాడిపోద్ది. ఇప్పుడు కొంచెం నీళ్లు చిలకరించుకోండి. ఇక్కడ శనగపిండి మనకి పచ్చివాసన ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక పోద్ది. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నా మనకి గ్రేవీలాగా అయిపోద్ది. ఇక్కడ మనకి కొంచెం డ్రైగానే ఉండాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనకి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసుకోండి. మనకి మూత పెట్టడం వల్ల ఆవిరిపడి కొంచెం మెత్తబడుతుంది, ఎక్కువ నీళ్లు వేసుకునే పని ఉండదు. మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కడ నీళ్ళు అనేది లేకుండా డ్రైగా అయిపోయేలాగా కలిపేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. తర్వాత దీనిలో చాట్ మసాలా, ఇది హోమ్ మేడ్ చాట్ మసాలా, ఇక్కడ నేను తయారు చేసిందే, అది 1 స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఒక అరచెక్క వరకు తీసుకోండి. మరీ ఎక్కువైనా మరీ పొల్లగా అయిపోద్ది, కంపల్సరీ నిమ్మకాయ వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కనుక ఒక 1/2 స్పూన్ వేసుకోండి సరిపోద్ది. నిమ్మకాయ లేనట్లయితే, నిమ్మకాయ ఉన్నట్లయితే నిమ్మకాయ వేసుకోండి. ఇలా పులుపు వేయడం వల్ల మనకి కారంగా ఉండకుండా పచ్చిమిరపకాయలు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకోండి. ఇది మనకి రైస్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 4 విజిల్లు వచ్చి చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. పప్పు అంతా కూడా మెత్తగా అయిపోద్ది. ఇక్కడ మనం మామిడికాయ టెంక వేసుకున్నాం కదా, అది కూడా ఉడికి లోపల ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు గరిటతో అటు ఇటు మెదిపేసుకోండి. చాలామంది పప్పు గుత్తితో మెదుపుతారు, అవసరం లేదు. 4 విజిల్లు వచ్చినట్లయితే మెత్తగానే అయిపోద్ది. ఇప్పుడు గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ముందే ఎక్కువ వేసుకుంటే మనకి పొంగిపోద్ది కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి.
చిక్కగా ఉండకుండా పల్చగా ఉండేలాగా నీళ్లు వేసుకొని ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అయినా కూడా 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా ఉప్పు కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత వేరొక పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5 నుండి 6 వరకు వేసేసుకోండి. కావాలంటే చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు. ఆవాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలనుకుంటే నూనె అయినా వేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక కరివేపాకు ఒక రెమ్మ వరకు తీసుకొని వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్నాం కదా పప్పు, ఆ పప్పులో వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలామంది తాలింపు వేసిన తర్వాత ఉడికిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేయండి. తాలింపు వేసాక ఇంకా ఉడికించే పని లేదు. గుమగుమలాడిపోద్ది మనకి ఇక్కడ పప్పు అనేది. పుల్ల పుల్లగా మామిడికాయ పప్పుని ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనాల్సిందే. మీరు దీంతో పాటు మనం తయారు చేసుకున్న పచ్చిమిరపకాయది ఉన్నది కదా కర్రీ, ఆ కర్రీని ట్రై చేయండి. చాలామంది వడియాలు అప్పడాలు వేరే కర్రీ తయారు చేస్తారు. పప్పుతో ఒకసారి ఈ కర్రీ తయారు చేసి చూడండి, గుమగుమలాడిపోద్ది. వేడివేడి నెయ్యిలో ఇది వేసుకున్నట్టయితే ఆహా అనాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.